సో యూట్యూబ్ గురించి మాట్లాడితే యూట్యూబ్‌లో బెస్ట్ ఏదంటారు? యూట్యూబ్‌లో చాలా పీపుల్స్ అంటే జనాలు వినే సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్, వినేయ్ షణ్ముఖ్ సాంగ్స్ ఉంటాయి కదండీ. లైక్ 'మెల్లకే చిలక' లాంటి సాంగ్స్ 50 మిలియన్ క్రాస్ అయిన సాంగ్స్ సోనీ మ్యూజిక్ వాళ్ళయి. సో ఇలా వాటి వెనకాల పోస్టర్స్ డిజైన్స్‌లో మన ఉంటది. అండ్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సాంగ్స్ ఉంటాయండి. 'అల్లె హల్లె' అని ఒక సాంగ్ ఉంటదండి. 200 మిలియన్ క్రాస్ అయింది అది. సో రీసెంట్‌గా 'రాను బొంబాయి' అని ఒక సాంగ్ ఉంది. సో ఒకటి 'ఎర్ర రూమాల్' అని ఒక సాంగ్ ఉంది. సో ఇలా 250 మిలియన్స్ పోయిన సాంగ్స్ కూడా మనం వర్క్ చేసినాం. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి రీసెంట్ టైమ్స్‌లో ఉన్నాయి. ఓకే. అండ్ ఒక డైరెక్టర్ వస్తాడు, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు స్టోరీ. పోస్టర్ ఎలా కావాలి ఏంటి అనేసి. తన విజన్ ఒకటి చెప్తాడు. సో మీది సెపరేట్ క్రియేటివిటీ, మీది సెపరేట్ విజన్ ఉంటుంది. సో హౌ డు యూ అలైన్ ఇట్ రెండు? మనకు వచ్చి కాన్సెప్ట్ నరేట్ చేసినప్పుడు సో స్టిల్స్ ఇస్తారు. సో కాన్సెప్ట్ ఇలా, ఈ స్టోరీ ఇలా ఉంటుంది, ఇలా కావాలని మనకు చెప్తారు. సో కొంచెం టైం ఇస్తారు. సో ఒకవేళ రిలీజ్కి 2-3 డేస్ టైం ఉంటే కొంచెం టెన్షన్ అవుతుంది. సో చేయాలి, ఆ టైంలో కూడా వాళ్ళకు ఇచ్చేయాలి. సో అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎప్పుడైనా మీరు ఒక పోస్టర్ చేశారు, డైరెక్టర్ వచ్చి నేను అడిగింది ఇది కాదు, కంప్లీట్లీ ఇంకోటి, నాకు ఇది నచ్చలేదు, ఇలా జరిగినప్పుడు హౌ డూ యూ కమ్యూనికేట్, ఎలా కన్విన్స్ చేస్తారు? అంటే బేసిక్గా వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది. సో ఇలా చేయాలి, వాళ్ళకి ఇలా కావాలని ఉంటుంది. మేము కూడా ఇన్పుట్స్ ఇలా మేము ఇస్తాం, ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇద్దరు ఐడియాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే ముందుకెళ్తూ ఉంటుంది. అలా జరిగినవి ఉన్నాయి చాలా వరకు. రీసెంట్ టైంలోనే జరిగినాయి. మొత్తం పోస్టర్ డిజైన్ 2-3 డేస్ కష్టపడ్డ తర్వాత బాగాలేదని చెప్పారు. సో అలా జరిగినాయి. బట్ అది మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ నచ్చిందే ఇచ్చేయాలి.